హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు కూడా మనం ఈ గల్ఫ్‌లో కంట్రీస్‌లో ఉన్నటువంటి, అలాగే కొన్ని యూరోపియన్ కంట్రీస్‌లో ఉన్న జాబ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ వచ్చి ఎప్పటిలాగానే వేరే ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ అండి. సో, ఇదొచ్చి సౌదీ అరేబియాకి సంబంధించిన రిక్రూట్మెంట్ 4 స్టార్ అండ్ 5 స్టార్ హోటల్ సంబంధించి పొజిషన్స్ ఏమున్నాయంటే ఎగ్జిక్యూటివ్ చెఫ్స్, ఫుడ్ అండ్ బెవరేజ్ మేనేజర్, క్లస్టర్ ఫుడ్ అండ్ బెవరేజ్ మేనేజర్. సో, ఈ జాబ్స్ అయితే ఉన్నవి. దీనికి ఏంటంటే డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసి ఉండాలి. అలాగే 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి 4 స్టార్ లేదా 5 స్టార్ హోటల్స్‌లోని. సో, వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అండి. సో, నెక్స్ట్ వచ్చి వైరా గ్రూప్ వాళ్ళది ఇంటర్నేషనల్ పిజ్జా చైన్‌కి సంబంధించి ఖతారు, ఒమాను. సో, ఖతార్, ఒమాన్‌కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఇది. సో, ఇందులో ఉన్న జాబ్స్ వచ్చి సైట్ సూపర్వైజరు, రెస్టారెంట్ మేనేజర్, అసిస్టెంట్ రెస్టారెంట్ మేనేజర్, రెస్టారెంట్ జనరల్ మేనేజర్. సో, ఈ 4 రకాల పొజిషన్లు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. దీనికి సంబంధించి ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడాలి. అలాగే క్విక్ సర్వీస్ రెస్టారెంట్ క్యూఎస్ఆర్ చైన్‌లో 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే పిజ్జా హట్, డొమినోస్, కేఎఫ్‌సి సో, ఇలాంటి చైన్స్ అన్నమాట. సో, దానికి సంబంధించిన అప్లై చేసుకునే వాళ్ళు కింద ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దానికి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చి వైరా గ్రూప్ వాళ్ళే కువైట్‌కి సంబంధించిన రిక్రూట్మెంట్ 4 స్టార్ హోటల్ లేదా 5 స్టార్ హోటల్ సంబంధించి. సో, ఇక్కడున్న పొజిషన్స్ ఏమున్నాయంటే డెమి చెఫ్, హాట్ ఫుడ్, కమీస్ హాట్ ఫుడ్ సంబంధించి. అలాగే ఇవి నార్మల్ జాబ్స్ ఇవి మిగతావి బెల్ మ్యాన్, రూమ్ అటెండెంట్, లాండ్రీ అటెండెంట్, సెక్యూరిటీ గార్డు. సో, ఇలా డిఫరెంట్ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నవి. సో, డెమి చెఫ్, కమీస్‌కి అప్లై చేసుకునే వాళ్ళు అట్లీస్ట్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి 4 స్టార్ లేదా 5 స్టార్ హోటల్‌లో. అలాగే డిప్లొమా కానీ డిగ్రీ కానీ హోటల్ మేనేజ్మెంట్‌లో చేసి ఉండాలండి. సో, ఎవరైతే అప్లై చేస్తారో కింద ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఉన్నాయి. దానికి అప్లై చేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చి మారిషస్ సంబంధించి వైరా వాళ్ళ రిక్రూట్మెంట్ అండి. ఈవెంట్ కోఆర్డినేటర్ లేదా ఫ్లోరిస్టు. సో, వీటికి కూడా అండి అట్లీస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ సిమిలర్ రోల్‌లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో, ఇంగ్లీష్ కూడా కొంచెం ప్రొఫెషనల్‌గా మాట్లాడగలిగి ఉండాలి. సో, ఇది మారిషస్ సంబంధించిన రిక్రూట్మెంట్ అండి, బాగుంటుంది. సో, ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉందో ఈవెంట్ కోఆర్డినేటర్ లేదా ఫ్లోరిస్ట్ ఫ్లవర్ డెకరేషన్ చేస్తారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక అప్లై చేసుకోండి. నెక్స్ట్ హమ్దన్ గ్లోబల్ కంపెనీ వాళ్ళ రిక్రూట్మెంట్ అండి, సౌదీ అరేబియాకి సంబంధించి. సో, వీళ్ళు పొజిషన్స్ ఏం ఆఫర్ చేస్తున్నారంటే ఫాస్ట్ ఫుడ్ చెఫ్, అలాగే చెఫ్ అసిస్టెంట్. సో, ఫాస్ట్ ఫుడ్ చెఫ్‌కి సంబంధించి శాలరీ వచ్చి సౌదీ రియల్స్ 1600 నుంచి 1800 మెన్షన్ చేశారు. అంటే మనకు అరౌండ్ సుమారు 33,000 నుంచి 38,000 మధ్యన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అలాగే చెఫ్ అసిస్టెంట్స్ కూడా సిమిలర్‌గా అదే ఉంది. బట్ కాదంటే 4, 5,000 తక్కువ వస్తుందండి. సో, ఇది వచ్చి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో, ఏజ్ వచ్చి 25-35 మధ్య ఉండాలి. ఇంగ్లీష్‌లో మాట్లాడగలిగి ఉండాలి. సో, సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చి ఇది ఫుడ్‌కి సంబంధించి అంటే డెలివరీ బాయ్ సంబంధించింది. అజర్బైజాన్. సో, ఇది వచ్చి మనకి అజర్బైజాన్ కంట్రీకి సంబంధించింది. బాకు క్యాపిటల్ సిటీ అది. సో, ఇక్కడ శాలరీ వచ్చి €600 ఇస్తారు. డ్యూటీ అవర్స్ వచ్చి 8 అవర్స్ ప్లస్ ఓటీ ఉంటుంది. సో, ఎవరైతే 2-3 ఇయర్స్ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఉందో బ్యాక్ డెలివరీలో ఫుడ్‌ది, సో, వాళ్ళనైతే తీసుకుంటారు వీళ్ళు. దీనికి సంబంధించి ఫ్రీ ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, మెడికల్ అన్నీ కూడా వాళ్ళే ఉంటాయండి. సో, ఇది వచ్చి కన్సల్టెన్సీ టార్మాక్ కన్సల్టెన్సీ చూసుకోండి. సో, గల్ఫ్ కంట్రీస్‌తో పోల్చుకుంటే కొంచెం అజర్బైజాన్‌లో డ్రైవింగ్ అనేది కొంచెం సేఫ్టీగానే ఉంటుంది. బ్యాక్ డ్రైవింగు. సో, అప్లై చేసుకోవచ్చు. బట్ ఇది కూడా కొంచెం రిస్క్ జాబే చెప్పాలండి డ్రైవింగ్ అనేది ఫారిన్ కంట్రీస్‌లో. సో, అయితే చూసుకోండి. మనకొచ్చి ఇది 5వ తారీఖు వరకు ఛాన్స్ ఉంది. మే 5వ తారీఖు వరకు ఛాన్స్ ఉంది. సో, కింద ఈ వీటిలోనే ఆ కంపెనీ యొక్క ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి దానికి. సో, నెక్స్ట్ వచ్చండి నియోమ్ సిటీకి సంబంధించి సౌదీ అరేబియా. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా, నియోమ్ సిటీ జాబ్స్ ఉంటే వదిలిపెట్టొద్దని చెప్పి. సో, డిఫరెంట్ పొజిషన్స్ అయితే ఉన్నవి. మనకు సంబంధించి అయితే కనుక ఫుడ్ క్వాలిటీ మేనేజర్ అండి. సో, మేనేజర్ పొజిషన్లో సెకండ్ చూడండి ఫుడ్ క్వాలిటీ మేనేజరు. సో, ఈ జాబ్ అయితే అప్లై చేసుకోండి. నాకు తెలిసి ఎంత లేదండి ఈ జాబ్‌కి మినిమమ్ 1,50,000 శాలరీ అయితే ఉండొచ్చు. 1,50,000 నుంచి 3,00,000 మధ్యన. సో, డిపెండింగ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ 8-10 ఇయర్స్ అలా ఉంటే కనుక సో, మీకు 2,00,000, 2,50,000 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇదైతే కనుక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వదిలిపెట్టకుండా ఫుడ్ ఫీల్డ్‌కి సంబంధించి ఫుడ్ క్వాలిటీలో. బట్ 4th మేలో ఇంటర్వ్యూ ఉందండి ముంబైలో. ఇది ఒకసారి చూసుకోండి. ఇంకా డిఫరెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. హౌసింగ్ అసైన్మెంట్ క్లర్క్స్, సో, క్యాంప్ బాసు, ఇవి పొజిషన్స్ అయితే ఉన్నవి. సో, అయితే ఒకసారి అప్లై చేసుకోండి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ వచ్చి వాళ్ళ రిక్రూట్మెంట్ అండి. సౌదీ అరేబియాకి సంబంధించి చాక్లెట్స్ మరియు డేట్స్ ఫ్యాక్టరీ సంబంధించి. సో, మనకు సంబంధించి ఏముందంటే మిషన్ ఆపరేటర్ ఉందండి. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ క్యాండీ మేకింగ్ మిషన్స్.
సో మిషన్ ఆపరేటర్కి ఏంటంటే చాక్లెట్ మిషన్ మీద, క్యాండీ మేకింగ్ మిషన్ మీద కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. అలాగే జనరల్ లేబర్స్ అండి చాక్లెట్ ఫ్యాక్టరీలో అంటే ప్యాకింగ్ చేయడం కానీ, అరేంజ్ చేయడం కానీ, రా మెటీరియల్ మిక్సింగ్ కానీ ఇలాంటివి సంబంధించిన వాళ్ళు. సో ఈ 2 ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నాయి. మిషన్ ఆపరేటర్ మరియు జనరల్ లేబర్స్. కన్సల్టెన్సీ వచ్చి ఎంగే వాలా అండి. కంట్రీ వచ్చి సౌదీ అరేబియాకి సంబంధించింది. సో అండ్ ఇంకోటి ఇచ్చారు వీళ్ళు ఇక్కడ, క్యాండిడేట్ మస్ట్ స్పీక్ అరబిక్. సో అరబిక్ వచ్చిన వాళ్ళు మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తారండి వీళ్ళు. సో నెక్స్ట్ వచ్చి కువైట్కి సంబంధించిన రిక్రూట్మెంటు 7 Seas బిజినెస్ సొల్యూషను. సో ఇదైతే చూసుకున్న కన్సల్టెన్సీ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. ఒకసారి మీరు నెట్లో సెర్చ్ చేసి సో మీకు బిలీవ్ అనిపిస్తేనే వెళ్ళండి. సో వీళ్ళు ఏ జాబ్లు ఇచ్చారంటే హాస్టెస్, బరిస్టా, వెయిటరు, రన్నరు, సాస్ చెఫ్, జూనియర్ సాస్ చెఫ్, సిడిపి, డిసిడిపి, కొమి. సో వీళ్ళు ఏంటంటే ఏ పొజిషన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయో ఇచ్చారు. అలాగే రెస్టారెంట్ పేరు కూడా ఇచ్చారు పైన, చైన్ ఆఫ్ ఫ్యూజన్ రెస్టారెంట్స్. చైన్ ఆఫ్ ఫ్యూజన్ రెస్టారెంట్స్కి సంబంధించి ఇచ్చారు. సో మీలో అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో 180 KD అంటే మన కరెన్సీలో ఎంత లేదని 50,000 దాకా వస్తుందండి. ఒకసారి చూసుకోండి. అది నెక్స్ట్ వచ్చి ఖతర్ సంబంధించిన రిక్రూట్మెంటు ఆఫ్షోర్ సంబంధించింది, అంటే సముద్రంలో సంబంధించిన ప్రాజెక్టు. సో వీటికి సంబంధించి జాబ్స్ ఏమన్నాయంటే క్యాటరింగ్ యూనిట్ మేనేజర్, క్యాంపాస్, కాంటినెంటల్ కుక్, సిడిపి కాంటినెంటల్, హెడ్ చెఫ్, హెడ్ వెయిటర్, ఇండియన్ సిడిపి, ఇండియన్ కుక్, సలాడ్ మేకరు, సిడిపి సలాడ్. సో వీటికి సంబంధించి వచ్చి 5 to 7 years ఆఫ్ ఇండస్ట్రియల్ క్యాటరింగ్ కానీ హోటల్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు ఈ జాబ్కి సంబంధించి. సో ఇంగ్లీష్లో కూడా బాగా మాట్లాడగలిగి ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫ్షోర్ ఎక్స్పీరియన్స్, అంటే సముద్రంలో ఎంతమంది ఎవరైతే పనిచేశారో వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఉంటుంది. నెసెసరీ అని ఇచ్చారు, బట్ లేకపోయినా తీసుకోవచ్చు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి సౌదీకి సంబంధించిన రిక్రూట్మెంట్ సాస్ చెఫ్. సో రజియత్ గ్రూప్ చైర్మన్కి సంబంధించిన ఇంటిలో ఒక సాస్ చెఫ్ అండి ఇది. సో శాలరీ కూడా బాగా ఉన్నట్టు ఉంటుంది. సో అలాగే మీకు వర్క్ కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే సీనియర్ సాస్ షెఫ్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో సౌదీకి సంబంధించిన క్యాటరింగ్ సంబంధించిన జాబ్ అండి. ఉన్న పొజిషన్స్ వచ్చి క్యాంప్ బాస్, స్టోర్ కీపర్, క్యాంప్ అడ్మిన్. సో ఈ పొజిషన్స్ అయితే ఉన్నవి. సో ఎక్స్పీరియన్స్ వచ్చి క్యాంప్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ప్రిఫర్డ్ అని ఇచ్చారు. అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అందులో 2 to 3 years గల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ప్రిఫరెన్స్ ఇస్తారండి. సో సౌదీ అరేబియాకి సంబంధించిన క్యాటరింగ్ జాబ్ ఇది. నెక్స్ట్ వచ్చి యూరోప్కి సంబంధించిన జాబ్స్ కూడా ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం కొన్ని. సో వాటిలో ఫస్ట్ ఏంటంటే ఫిష్ ఫ్యాక్టరీ హెల్పర్. సో ఫిష్ ఫ్యాక్టరీలో క్లీనింగ్, ప్యాకేజింగ్, కటింగ్ సంబంధించి జాబ్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీగా రావాలి. సో వీళ్ళు వచ్చి శాలరీ ఎంత మెన్షన్ చేశారంటే పర్ అవర్ 18.75 euros అని మెన్షన్ చేశారు నార్వేకి సంబంధించి. సో అలాగే మాన్యువల్ వర్కర్స్ మెయిల్స్ స్లోవేకి సంబంధించి కూడా వీళ్ళు ఇచ్చారు కింద. సో ఈ కన్సల్టెన్సీ వచ్చి ట్రైడెంట్స్ ఇమిగ్రేషన్ అండ్ అబ్రాడ్ స్టడీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది వచ్చి కొచ్చిన్లో ఉంది. వాళ్ళ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి. ఇది ఫేక్ కరెక్టో యూరోప్ సంబంధించిన రిక్రూట్మెంట్ కాబట్టి సో జాగ్రత్తగా కనుక్కొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చి పోలాండ్, నార్వే సంబంధించిన రిక్రూట్మెంట్ అండి. సో పోలాండ్కి సంబంధించి వచ్చి రిక్రూట్మెంట్ సంబంధించి జాబ్స్ ఏమున్నాయంటే ఫ్యాక్టరీ వర్కర్స్, వెజిటేబుల్ ప్యాకరు, హౌస్ కీపింగు, వేర్ హౌస్ వర్కరు, ఇండస్ట్రియల్ క్లీనరు, కన్స్ట్రక్షన్ వర్కరు. సో ఈ జాబ్లు అయితే ఉన్నవి. శాలరీ వచ్చి 4,450 జెలోటిన్ మెన్షన్ చేశారు. సో ఇది పోలాండ్కి సంబంధించిన జాబ్స్. అలాగే కింద ఏమన్నా నార్వేకి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి, చీజ్ ఫ్యాక్టరీ వర్కర్ అని చెప్పి. సో శాలరీ వచ్చి 4,200 euro అని మెన్షన్ చేశారు. సో వర్క్ టైం వచ్చి 8 hours ఉంటుంది, 5 days వర్క్ ఉంటుంది. దీనికి సంబంధించి డిప్లొమా క్యాండిడేట్స్ షుడ్ స్పీక్ ఇంగ్లీష్. సో డిప్లొమా చదివి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. అకామిడేషన్ సంబంధించి 350 euros మీ శాలరీలో, అంటే 4,200 euro అన్నారు కదా, అందులో 350 euros అనేది డిడక్ట్ చేసుకుంటారండి. సో మీ వర్క్ టైంలో అయితే కనుక అక్కడ మీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ శాలరీ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, బట్ వర్కర్కి ఎంత వస్తుందా లేదా నార్వేలో ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళండి. కన్సల్టెన్సీ వచ్చి మెట్ ఎక్స్ 360 ఓవర్సీస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. మెట్ ఎక్స్ 360 ఓవర్సీస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కూడా కొచ్చిలోనే ఉంది, కేరళలో. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి మరి కన్సల్టెన్సీ గురించి అయితే, జాబ్ గురించి. సో నెక్స్ట్ వచ్చి సెర్బియాకి సంబంధించిన రిక్రూట్మెంటు 5th May కొచ్చిలో ఉంది. సో డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఫుడ్కి సంబంధించి బేకరీ చెఫ్స్, కిచెన్ హెల్పర్స్. సో వీటి శాలరీ ఎంత ఇచ్చారంటే 550 euros అని ఇచ్చారు. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు. సో మ్యాక్సిమం ఇది వచ్చి 45 years అండి. సో ఇది కూడా కేరళకు సంబంధించిన కన్సల్టెన్సీ ఎర్నాకుళంలో ఉంది.
అజాజ్ ఎయిర్ ట్రావెల్స్. సో, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. యూరప్‌కి సంబంధించిన రిక్రూట్మెంట్ అంటే నిజమో కాదనేది ఒకసారి. సో, నెక్స్ట్ వచ్చి ఒమాన్‌కి సంబంధించిన రిక్రూట్మెంట్ వెయిటర్ 15 పొజిషన్స్, వెయిట్రెస్ 15 పొజిషన్స్. సో, మినిమమ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి హోటల్‌లో గానీ, రిసార్ట్‌లో గానీ. డిగ్రీ కానీ, డిప్లొమా గానీ హోటల్ మేనేజ్మెంట్ ఉండాలి. బేసిక్ ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలండి. ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్‌పోర్ట్, మెడికల్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కన్సల్టెన్సీ వచ్చి ఇంటర్నేషనల్ సిటీ లింక్స్. సో, ఇది బిలీవబుల్ కన్సల్టెన్సీ. సో, ఇందులో అయితే ఫ్రాడ్ అయితే ఉండదు. సో, కాబట్టి దీనికైతే అప్లై చేసుకోండి. రిక్వైర్డ్ ఫర్ ఏ రెప్యూటెడ్ సీ ఫుడ్ రెస్టారెంట్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియాకి సంబంధించిన రిక్రూట్మెంట్ కుక్కు, అసిస్టెంట్ కుక్కు, శాండ్విచ్ మేకరు. సో, దానికి సంబంధించిన శాలరీస్ అయితే పక్కన ఇవ్వడం జరిగింది. అలాగే ఇది జూమ్ ఇంటర్వ్యూ అండి. ఒకసారి చూసుకోండి. అలాగే కన్సల్టెన్సీ వచ్చి ఆల్ హుదైఫ్ హెచ్ఆర్ కన్సల్టెన్సీ ముంబైలో ఉంది. సో, వాళ్ళ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా కింద ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి. సో, నెక్స్ట్ సౌదీ అరేబియాకి సంబంధించి ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీ అండి. స్టీవర్డ్స్, సూపర్వైజర్స్, స్టీవర్డ్స్, మెయిల్ క్లీనర్స్. ఏజ్ వచ్చి 22 నుంచి 32 మధ్య ఉండాలి. క్యాండిడేట్స్ ప్రిపేర్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ అండ్ వెస్టర్న్ ఇండియా. సో, ఇండియాలో నార్త్ ఈస్ట్ అలాగే వెస్టర్న్ ఇండియా సిటిజన్స్ని కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. సో, అలాగే వీళ్ళకి సంబంధించిన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. కన్సల్టెన్సీ వచ్చి క్రియేటివ్ ఎంటర్ప్రైజెస్. సో, నెక్స్ట్ కువైట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ పొజిషన్స్ వచ్చి టీమ్ మెంబర్స్, వెయిటర్స్ పొజిషన్స్ ఉన్నవి. సో, బేసిక్ శాలరీ వచ్చి 140 KD ప్లస్ ఓటీ ఉంటుందండి, ప్లస్ ఫ్యాట్ అంట. అలాగే మీకు దీనికి సంబంధించి అయితే 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ కావాలి QSR ఫీల్డ్లో లేదా హోటల్లో కానీ వెయిటర్స్ కింద. సో, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగుండాలి. ఏజ్ వచ్చి 25 to 35 మధ్యన ఉంటుందండి అది. సో, ఇది వచ్చి కౌట్ గ్రూపు. సో, గ్రూప్ అయితే మంచిదే. నాకు తెలిసి శాలరీస్ పరంగా మీకైతే ఇబ్బందులు ఉండవు. సో, ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్ అన్నీ కూడా వీళ్ళ చేతిలో ఉన్నాయి అక్కడ. సో, దీని ఇంటర్వ్యూ వచ్చి 10th May ఉంటుంది. చూసుకోండి ఒకసారి. సో, నెక్స్ట్ వచ్చి డిఫరెంట్ గల్ఫ్ కంట్రీస్ సంబంధించి jobsglobal.com వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే ఇచ్చాడు. సో, ఏ కంట్రీ ఎన్ని పొజిషన్లు ఉన్నాయి ఇది ప్రాపర్గా ఇవ్వలేదు. వీళ్ళు సింపుల్గా ఒక యాడ్ ఇచ్చారు అంతే. ఇది క్విక్ సర్వీస్ రెస్టారెంట్ సంబంధించి QSR సంబంధించి బరిస్టా టీమ్ లీడరు, ఫార్మ్ కంపెనీ సంబంధించి ఫార్మ్ వర్కరు, సీ ఫుడ్ రెస్టారెంట్ సంబంధించి CDP, కామె, డెమి చెఫ్, సాస్ చెఫ్, అలాగే బైక్ డెలివరీ రైడర్స్, అలాగే 5 స్టార్ హోటల్ సంబంధించి కిచెన్ స్టీవర్డ్, హౌస్కీపింగ్ సూపర్వైజర్, స్టీవర్డ్స్, సాస్ చెఫ్, చెఫ్ డిపార్టీ, కామర్స్ ఇలా డిఫరెంట్ పొజిషన్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. చూసుకోండి. ఇది మరి ఈ కన్సల్టెన్సీ కరెక్టా కాదు, ఎన్ని జాబ్లు ఉన్నాయంటే అనేది వీళ్ళైతే ప్రాపర్గా ఇవ్వలేదు. సో, నెక్స్ట్ సౌదీ అరేబియాకి సంబంధించి బేకరీకి సంబంధించిన జాబ్స్ గురించి ఒక రిక్రూట్మెంట్ అండి. సో, ఇది వచ్చి ప్రొడక్షన్ మిషన్ ఆపరేటరు, ప్యాకేజింగ్ మిషన్ ఆపరేటరు, రిఫ్రిజిరేటర్ టెక్నీషియన్. సో, ఇలా డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నవి. సో, ఎవరైతే బేకరీలో ఎక్స్పీరియన్స్ ఉందో ప్రొడక్షన్ మిషన్ ఆపరేటర్ కింద, ప్యాకేజింగ్ మిషన్ ఆపరేటర్ కింద వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ ఉన్నాయి కూడా పైన ఇవ్వడం జరిగింది. సో, ముంబై, ఢిల్లీ, చెన్నైలో అయితే ఇంటర్వ్యూస్ ఉన్నవి. సో, ట్రాన్సేషియా ఇంటిగ్రేట్ సర్వీసెస్ కన్సల్టెన్సీ వాళ్ళది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సౌదీకి సంబంధించిన రిక్రూట్మెంటు. సో, కింద నుంచి చూడండి ఒకసారి. లీడింగ్ పౌల్ట్రీ ఫామ్ అబా సిటీ ఏరియాకి సంబంధించి పౌల్ట్రీ ఫామ్ లేబర్స్. అలాగే దానిపైన చూడండి అల్ రజీ ఫుడ్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్. సో రియాద్లో ఉన్న అల్ రజీ ఫుడ్ చైన్ ఆఫ్ రెస్టారెంట్ సంబంధించి అసిస్టెంట్ కుక్కు, కిచెన్ హెల్పర్స్, తందూరి కుక్కు. సో, ఈ పొజిషన్స్ అయితే ఉన్నవి. సో, కన్సల్టెన్సీ వచ్చి అల్ సలీం. వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు కింద ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి. సో, అలాగే కాఫీ షాప్కి సంబంధించి రియాద్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అండి. సో, పొజిషన్స్ వచ్చి బరిస్టా ఒకటి ఉంది. ప్రిపేరింగ్ అండ్ సర్వింగ్ హాట్ అండ్ కూల్ డ్రింక్స్ సచ్ యాస్ కాఫీ, టీ అండ్ బెవరేజెస్, సర్వింగ్ కస్టమర్స్ అండ్ టేకింగ్ ఆర్డర్స్. సో, జాబ్ రోల్ అయితే అది. అలాగే మల్టీ యూనిట్ సూపర్వైజర్. సో, మల్టీ యూనిట్ సూపర్వైజర్ అయితే కొంచెం పెద్ద రోలే అది. సో, మేనేజర్ పొజిషన్ రోల్స్ అవి, మేనేజర్ కన్నా ఎక్కువ. సో, LMV డ్రైవర్ లైసెన్స్ అంటే కార్ లైసెన్స్ ఉండాలి. అలాగే 5 బ్రాంచెస్ అనేది ఆల్రెడీ హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎనీ QSR ఫీల్డ్ అన్నమాట. సో, ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళైతే కింద ఇచ్చిన మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్కి అప్లై చేసుకోండి. సో, ఇవన్నీ డీటెయిల్స్. సో, మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక గల్ఫ్కి సంబంధించి సో కింద మెసేజ్లో కామెంట్ చేయండి. అలాగే యూరోప్కి సంబంధించి ఇంకా ఏమైనా రిక్రూట్మెంట్ గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే, దేని గురించి అయితే మీకు డౌట్స్ ఉన్నాయో అవి తెలుసుకోవాలంటే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండి.